अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। संगारेड्डी जिले के मुकामी PSR गार्डन में BRS की जानिब से हल्का सतह के कारकुनों का इजलास, पार्टी रुकनियत मुहिम और SIR के बारे में आगाही प्रोग्राम मुनक्किद किया गया। इस प्रोग्राम में साबिक वजीर और BRS कानून साज पार्टी के नायब लीडर हरीश राव ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर संगारेड्डी के MLA और जिले BRS सदर चिंता प्रभाकर, MLAs मानिक राव और सुनीता लक्ष्मा रेड्डी, साबिका MLA क्रांति करन और शशिधर रेड्डी, साबिका चेयरमैन एरोला श्रीनिवास समेत बड़ी तादाद में पार्टी कायदीन और कारकुनान मौजूद थे। इजलास से खिताब करते हुए हरीश राव ने रियासती हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। इन्होंने कहा कि वजीर आला जोपल्ली कृष्णा राव और रियासती कर्जों के मामले में बार बार मुख्तलिफ और एक दूसरे के खिलाफ बयानात दे रहे हैं, जिससे अवाम में उलझन पैदा हो रही है। हरीश राव ने कहा कि सरकारी अदाद व शुमार के मुताबिक दिसंबर 2023 से जून 2026 तक RBM के तहत हुकूमत ने 1,86,087 करोड़ रुपए का कर्ज लिया, जबकि वजीर जोपल्ली कृष्णा राव ने अपनी चिट्ठी में सिर्फ 1,77,058 करोड़ रुपए का जिक्र किया है। दोनों आदाद व शुमार में तकरीबन 10,000 करोड़ रुपए का फर्क है, जिसकी हुकूमत को वजाहत करनी चाहिए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మెంబర్షిప్ కార్యక్రమానికి ఆశీనులైనటువంటి మన BLAలు మరి అదే రకంగా పురపాలక సంఘ కౌన్సిలర్లు, 4 మండలాలకు సంబంధించిన సర్పంచులు, మరి మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ CDC చైర్మన్లు, అదే రకంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీ మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మరి ఇక్కడ ఆశీనులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరస్సు వేసి నమస్కరిస్తూ, ఈరోజు అందరం కూడా పార్టీకి అండగా ఉండి, ఈరోజు పార్టీకి మనమే బలం మరి ఈ రకంగా మనం ఎక్కడైనా మరి అధైర్యాన్ని చూపక మరి ధైర్యంతో ఉండడానికి మన హరీశని మనకు ఉన్నంత ధైర్యం కాబట్టి మరి మీ అందరికీ మరోసారి నమస్కరిస్తూ, అదే రకంగా మీరు నా గెలుపులో ప్రతి ఒక్కరు సైనికులాగా మీరే అభ్యర్థులు పనిచేసినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి మరోసారి నమస్కరిస్తున్నా. ఇంకో మాట్లాడండి, నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు KTR హరీష్ రావు వస్తే రాను కేసీఆర్ వస్తే అంటే ధైర్యం జారలేదు. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్లో వచ్చింది. జరగాలి మొత్తం స్క్రీన్ ఎవరు అడగకూడదు, స్క్రీన్లో చూపిస్తాను. మొత్తం మాటలు చెప్పాలి, వీడియో చూపించి చెప్తాయి అట్లా చెప్పాలి. జరుగుతుంది ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి 5 దగ్గర పనిచేసింది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పింది. వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో BRS ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినాను. ఇది జూపల్ ఉత్తరం, నాకు వాట్సాప్లో ఉన్న ఉత్తరమే. ఇప్పటి అది పంపించి స్క్రీన్ మీద పెట్టాను. ఎంత అప్పు చేసిందంటే కాంగ్రెస్ ఎంత 1,77,058 కోట్లు అని జూపల్లి నాకు ఇవాళ రాసిన, ఇప్పుడు రాసిన ఉత్తరం. ఇప్పుడే నా ఫోన్లో ఉన్నది, ఆ ఫోన్లోకి వెళ్ళి తీసుకున్నాను. ఇక
నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాల అప్పులు చేసింది. టీజీఐసి అప్పు చేసింది, హెచ్ఎండిఏలు అప్పు చేసింది, భూములు అమ్మింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తెచ్చింది, ట్రాన్స్కోలో తెచ్చింది, డిస్కామ్లో తెచ్చింది. అవన్నీ లెక్క తీస్తే 4.5 लाख కరోడ్ అవుతుంది. కానీ అఫీషియల్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చిన అప్పులు ఒక్కసారి చూపిస్తా చూపిద్దాం. 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. జర పైకనిగా అట్లా ఒక్కొక్క డేటు మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్ ఎప్పుడు తెచ్చిండ్రు? జూన్ 30, 2026. డేటు జూలై 3 తారీఖు. లాస్ట్ అప్ ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2000 కోట్ల అప్పు తెచ్చిండ్రు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన ఎఫ్ఆర్బిఎం అప్పు. మొత్తం కూడితే ఎంత కనబడుతుందా? 1,86,067 కోట్లు. ఇది నాది కాదు స్టేట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరెవ్వరు పోయి గూగుల్లో కొట్టిన తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది ఒక్క ఎఫ్ఆర్బిఎం అప్పు. ఇంకా అది కలిపితే కథ వేరు. ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాయి. ఇక నేను గట్టిగా పడుతున్నా, నువ్వు చాలా అప్పులు చేసినవని మాట్లాడగా డేట్ గురించి చెప్తా. మీరు అసెంబ్లీ గూగుల్ కోసం కొట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తాను. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాట 3,47,294 కోట్లు అప్పు చేసినాము అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ మాట 5 నెలల కిందది. ఈ 5 నెలలది కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. 34 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్లు అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. 27 నెలల గవర్నమెంట్ అంటే ఏ తారీఖు చెప్పిందంటే జూన్ 18 నాడు చెప్పిన మాట. సారీ, మార్చి 18 నాడు చెప్పింది. ఇవాళ ఎంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇది 4 నెలలు కలిపితే 4.5 లక్షలు అయింది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్ల అప్పు చేసినా అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుండే 1,77,058 కోట్లు. ఇబ్బంది కరెక్ట్. రేవంత్ రెడ్డి కరెక్టా? జూపల్లి కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? పాలమూరు బిడ్డవైతే, పౌరుషం ఉంటే, చీము మెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయాలి.